ఎప్పుడైతే నీరసంగా ఉంటుందో చాలాసార్లు లో బ్లడ్ ప్రెషర్ ఉందని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బీపీ అనేది నార్మల్గా 120/80, పై వాల్యూ 120 అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, కింద వాల్యూ 80 అనేది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఇది జనరల్గా యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ నార్మల్ వాల్యూ. 120/80 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటాము. 120/80 కన్నా 100 to 120 అనేది ఏదైతే పై వాల్యూ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉందో అది నార్మల్. కానీ బిలో 100 బీపీ ఉంటే దాన్ని లో బ్లడ్ ప్రెషర్ అంటాం. కానీ చాలామందిలో ఈ నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది తన బాడీ తత్వాన్ని బట్టి, తర్వాత వాళ్ళ వెయిట్ని బట్టి కూడా ఉంటుంది. చాలా సన్నగా ఉండే వాళ్ళలో ఎప్పుడు చూసినా బ్లడ్ ప్రెషర్ అనేది 90 or 100 అంతవరకే ఉండొచ్చు. అండ్ కొంతమందిలో బీపీ అనేది కొద్దిగా తక్కువగా ఉండొచ్చు. దీని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బ్లడ్ ప్రెషర్ 90, 100 ఉండి కూడా నడుస్తుంటే ఇబ్బంది కానీ, ఆయాసం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ అటువంటి ఇబ్బందులు లేకపోతే దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే చాలా కామన్గా డీహైడ్రేషన్, ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ లోగా ఉంటుంది. తర్వాత ఎక్కువసేపు నిలబడడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉండొచ్చు. కొంతమందిలో ఏదైనా ఒక ఎమోషనల్ న్యూస్ కానీ, షాకింగ్ న్యూస్ కానీ విన్నప్పుడు సడన్గా బీపీ తగ్గిపోయి పడిపోవడము, చెమటలు రావడం అనేది ఇవన్నీ నార్మల్ రెస్పాన్సెస్. సో వీటి గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ మీకు బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉండి నడుస్తుంటే ఈజీగా అలసట రావడము, బాగా చెమటలు రావడము, తర్వాత గుండె దడ పెరిగిపోవడము, అండ్ చాలాసార్లు కళ్ళు తిరిగి పడిపోవడము ఇట్లాంటివి జరిగితే మాత్రం కంపల్సరీ ఈ లో బ్లడ్ ప్రెషర్ గురించి కొన్ని టెస్టులు చేయించుకోవడం అవసరము. ఎందుకంటే ఒకటి కామన్గా ఉండేది, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో, ఆడవాళ్ళలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం, దాన్ని అనీమియా అంటాం. సో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకొని రక్తం శాతాన్ని పెంచుకుంటే ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి కొద్దిగా ఇబ్బందికరమైన ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ పంపింగ్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. దాంతోపాటు నడిస్తే ఈజీగా ఆయాసం రావడము, అలసిపోవడము, అండ్ కళ్ళు తిరిగి పడిపోవడము అటువంటివి ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అండ్ అట్లాగే కాళ్ళ వాపులు కూడా. సో లో బ్లడ్ ప్రెషర్ ఈ లక్షణాలు ఏమైనా మీద ఉంటే కంపల్సరీ గుండె జబ్బుల డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి టెస్టులు చేయించుకోవాలి. అందులో 2D ఎకో టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అందులో మనకి హార్ట్ పంపింగ్ ఎంత ఉందనేది తెలుస్తుంది. సో హార్ట్ పంపింగ్ తక్కువ ఉండడం అనేది ఇది ఒక సీరియస్ జబ్బు. దానికి ఎందుకు అలా తగ్గింది అని కొన్ని టెస్టులు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది గుండె జబ్బుల డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా మందిలో అది నార్మల్గానే, అంటే అంత ఇబ్బందికరమైన జబ్బు కాదు. కొంతమందికి మాత్రమే ప్రాణాంతకమైన జబ్బు ఉండే అవకాశం ఉంటుంది. కానీ మీకు లో బ్లడ్ ప్రెషర్ ఉండి మీకు ఇబ్బందులు కూడా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పిన టెస్టులు చేయించుకోవడం, అండ్ తర్వాత దానికి సరిపోయే మెడిసిన్స్ అవన్నీ కూడా ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది మంచిది. లో బ్లడ్ ప్రెషర్ ఉండి ఇంకా మిగిలిన టెస్టుల్లో ఏం ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళకి, అంటే అది కామన్గా చాలామంది లేడీస్లో ఈ కంప్లైంట్ అనేది ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో ఎందుకంటే తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కూడా బీపీ తక్కువగా ఉంటుంది. తర్వాత వాళ్ళు చాలామందిలో హిమోగ్లోబిన్ పర్సెంట్ ఒక బార్డర్లో ఉంటుంది, నార్మల్ కంటే తక్కువ కానీ లేదా ఒక బార్డర్ లైన్లో ఉంటుంది. సో వాళ్ళు రక్తం పెరగడానికి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడము, అండ్ తర్వాత వెజిటబుల్స్ తీసుకోవడము, అండ్ పప్పు ధాన్యాలు, పల్సెస్ అవి ఎక్కువగా తీసుకుంటే రక్తం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ బీపీ తక్కువగా ఉందని చాలామంది కూడా సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బీపీ పెరుగుతుంది అనేది ఒక మిస్కన్సెప్షన్. బట్ అది కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ మనం బీపీ రీడింగ్ అనేది మనము బీపీ మిషన్కి కట్టే ఏదైతే కాఫ్ ఉంటుందో ఆ సైజు ప్లస్ మనము చూసే ఆర్మ్ సైజ్, చేతి సైజుని బట్టి బీపీ రికార్డింగ్ ఉంటుంది. సో కొంత బాగా సన్నగా ఉండే వాళ్ళలో నార్మల్ బీపీ ఆపరేటర్స్తో చూసినప్పుడు నార్మల్గానే బీపీ 90, 100 అట్లా ఉంటుంది. వాళ్ళకి అది కరెక్ట్ బీపీ. సో వాళ్ళు అనవసరంగా బీపీ పెంచుకోవడం కోసము సాల్ట్ వాటర్ తీసుకోవడము అటువంటివి తీసుకుంటూ ఉంటే ముందు ఆ ఎక్కువ సాల్ట్ వల్ల సడన్గా బీపీ పెరిగిపోవడము, దానివల్ల మిగిలిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టెస్ట్లన్నీ నార్మల్ ఉండి మీకు బీపీ 100 అలా ఉన్నప్పుడు దాన్ని లో బీపీగా అనుకొని ఎక్కువ సాల్ట్ తీసుకోకుండా దాని బదులు ఎక్కువ వాటర్ తీసుకోవడము, మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడము, క్యారెట్స్ అండ్ బీట్రూట్స్ ఇవన్నీ కూడా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.
అండ్ బీపీ పెరుగుతుంది.